హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు రాజేష్ విజన్. పర్సంటేజ్లో భాగంగా కంటిన్యూషన్లో ఇది పార్ట్ 2 అండి. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పర్సంటేజ్ పార్ట్ 2. సో 11th క్వశ్చన్ అండి. 60% ఆఫ్ 264 ఈజ్ ద సేమ్ యాజ్. సో 60% ఆఫ్ 264 అనేది ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి ఈక్వల్ ఇచ్చారు. సో ఫస్ట్ అసలు మనం 60% ఆఫ్ 264 అంటే ఎంతో చూద్దాం. సో 60% అంటే 60/100 ఇంటూ 264. సో చూడండి, 0 0 క్యాన్సిల్ అయిపోతున్నాయి. పాయింట్లో వస్తున్నప్పుడు 10 ఉంచేయడం బెటర్ కింద అండి. సో 200లో సో 1200, అలాగే 6 36, సో 360, 6 24. సో కూడితే 4 8 5 1, సో 1584. సో 0 ఉంది కాబట్టి పాయింట్ పెడితే 158.4. సో వీటిలో మనకి 158.4 అనేది ఏదొస్తే మనకి అదే ఆన్సర్. కొంచెం కామన్ సెన్స్తో యూజ్ చేస్తే మనం చూడండి, ఇక్కడ అసలు 100% నెంబరే 44 ఉంది, మళ్ళీ అందులో 10% అంటే ఎంత అవుతుంది, ఇది 4.4 అవుతుంది. సో ఇది అసలు మనం లెక్క చేయక్కర్లేదు. అలాగే చూడండి, 30% ఆఫ్ 132. సో మనకి కావాల్సిందే 158.4. అసలు ఇక్కడ ఉన్న 100% నెంబరే 132. సో ఇది కూడా ఖచ్చితంగా అవ్వదు. సో చూడండి, ఇంకా మనకి నన్ ఆఫ్ దిస్ కానీ 15% ఆఫ్ 1056 కానీ అవుతుంది. సో 15% ఆఫ్ 1056 అవుతుందో లేదో చూద్దాం, చెక్ చేద్దాం. సో 1056 ఇది మొత్తం 100%. సో మనం ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టినట్లయితే ఇది 10% అవుతుంది. మనకి మొత్తం 15% కావాలి కాబట్టి, సో ఇది 10% కాబట్టి ఇందులో సగమే కదా 5% అంటే. సో దాన్ని కూడా దీనికి యాడ్ చేద్దాం. సో 100లో సగం 50, అలాగే 5.6లో సగం 2.8. సో మొత్తం కూడదామండి. సో 8 6 14, సో 4 1 8 5 1. సో 158.4. సో వచ్చేసింది కాబట్టి రెండు ఈక్వలే కాబట్టి సో ఆన్సర్ అనేది బి అండి. 15% ఆఫ్ 1056 అనేది ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. 270 candidates appeared for an examination of which 252 passed. The pass percentage is. సో చూడండి, ఒక ఎగ్జామ్ రాశారు కొంతమంది. ఎంతమంది అంటే మొత్తం 270 మంది రాశారు. సో అందులో 252 మంది పాస్ అయ్యారు. సో పాస్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. సో మొత్తం ఎంతమంది రాశారు, 270 మంది. సో అందులో ఎంతమంది పాస్ అయ్యారు, 252 మంది పాస్ అయ్యారండి. సో మనకి పాస్ పర్సంటేజ్ అడిగారు. సో మనకు తెలుసు కదా, ఇంటూ 1 చేస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది. సో చూడండి, కొట్టేద్దాం. 0 0 క్యాన్సిల్. అలాగే 9 ఇందులో 3 సార్లు, ఇందులో చూద్దాం 2 సార్లు, 2 18, అలాగే 72, 8 9 72. సో 280/3. సో చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది. 9 3 27, 3 3 9, 1/3. సో డైరెక్ట్గా వేయడం రాకపోతే చూడండి, మనం భాగాహారం చేయాల్సిందే. సో భాగాహారిద్దాం. చూడండి, 280. సో 3లో చూస్తే 9 సార్లు, 10 3 సార్లు, సో 1 మిగిలింది కదా. సో మనం ఇలా రావాలండి, 93 తర్వాత 1 తర్వాత 3. సో ఇలా వేసుకోవాలండి. సో రాకపోతే చూడండి, ఇలా డైరెక్ట్గా రాకపోతే ఇలా మనం భాగాహరించి ఇలా చేయాలి. సో 4th ఆప్షన్ అండి ఆన్సర్, 93 1/3% అనేది. సో ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. 5 out of 2250 parts of earth is sulfur. What is the percentage of sulfur in earth? సో చూడండి, మొత్తం 2250 భాగాల్లో 5 భాగాలు సల్ఫర్ అయితే సో పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. సో చూడండి, మొత్తం భాగాలు ఏంటంటే 2250. సో అందులో సల్ఫర్ ఎన్ని భాగాలు అంటే 5 భాగాలు అయితే ఈ 2250 భాగాల్లో 5 భాగాలు అనేవి ఎంత శాతం అని అడుగుతున్నారు. సో చూడండి, సో చూద్దాం. ఇందులో 25 అనేది 4 సార్లు పోతుంది. సో ఇక్కడ 225లో 25 9 సార్లు పోతుంది. సో 90. సో 5 4 20/90. సో 20/90 కాబట్టి సో 2/9. సో చూడండి, 2/9 ఆన్సర్. సో ఆప్షన్ బి 2/9. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 14th ప్రాబ్లం. వాట్ పర్సెంట్ ఆఫ్ 7.2 kg ఈజ్ 18 grams? సో ఒకసారి చూడండి, 7.2 kgలో 18 grams అనేవి ఎంత శాతం అని అడుగుతున్నారు. సో 7.2 kg అంటే ఎంత అండి గ్రామ్స్లో, 7200. సో 7200లో మనకి 18 grams అంటే ఎంత శాతం తెలియాలి. సో చూడండి, 100తో ఇంటూ చేద్దాం. సో 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. సో 4 సార్లు పోతుంది. సో 1/4. సో 1/4 కాబట్టి ఆన్సర్ 25% అనుకుంటారేమో అండి. కాదండి, రాంగ్. ఎందుకో చూడండి, మనం 25 ఆన్సర్ పెడితే 25% అనేది తప్పు అవుతుంది. ఎందుకో చూడండి, 7200 గ్రాములు లేదా మొత్తం 100%. సో దీనిలో మనం సో 25% అంటే ఎంత, 1/4. సో ఇంటూ చేస్తే 1800. సో మనం 1800, మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, 18 grams 1800 grams. మనం 25% పెడితే ఆన్సర్ మనం 7200లో 1800 grams అనేవి ఎంత శాతం చెప్తున్నట్టండి. సో మనం అడిగింది 1800 గ్రాములు కాదు కదండి, మనం అడిగింది 18 గ్రాములు. సో చూడండి, మనం తప్పు అవుద్ది 25% పెడితే. మరి ఎలా చూడాలి చూడండి. సో 7200 గ్రాములు
దీనిలో ఒక అంకె తర్వాత పాయింట్ పెడితే ఏమవుతుంది, ఇది 10% అవుతుంది. ఇంకో పాయింట్ పెడితే ఇక్కడ ఏమవుతుంది, ఇది 1% అవుతుంది. సో 72 గ్రామ్స్ అనేవి 1%. సో 1%లో 18 అనేది ఎన్నో వంతు, 1/4 వంతు. సో ఒక గ్రామ్లో 1/4 వంతు అండి. సో 1/4 వంతు అంటే ఒక గ్రామ్లో 0.25, 0.25 ఒకటి కాబట్టి సో ఆన్సర్ అండి 0.25 అండి. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 15th క్వశ్చన్, 0.01 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 0.1? సో 0.1లో 0.01 అనేది ఎంత శాతం అడుగుతున్నారండి. సో ఎంత శాతం కనిపెట్టాలంటే మనం ఇంటూ 100 చేయాలి కదా. సో ఇలా పాయింట్లో ఉన్నప్పుడు కంగారు పడుకోకుండా మనం పాయింట్లు తీసేద్దామండి. సో ఇక్కడ 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి సో 2 తీసేద్దాం ఇక్కడ. సో 1/, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి దాని తర్వాత ఇంకో 0 పెట్టుకుందాం, 2 పాయింట్లు మనం జరపాలి కాబట్టి, ఇంటూ 100. సో 0 క్యాన్సిల్. సో 10% అండి. సో ఆన్సర్ 10% అండి. 0.1లో 0.01 అనేది 10% అండి. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2650లో 1987.50 అనేది ఎంత శాతం అడుగుతున్నారు. సో మనం ఒకసారి దీన్ని ఆప్షన్స్ ప్రకారం వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, 60/100 ఇంటూ 2650. సో మనకి ఇప్పుడు ఆన్సర్ అనేది 1987.50 వస్తే మనకి 60% కరెక్ట్ ఆన్సర్. సో చూద్దాం, క్యాన్సిల్ చేద్దాం. 0 క్యాన్సిల్. 265. సో 1200, 200, 1200, 6 360, నెక్స్ట్ 6 30. సో చూడండి 0951. సో 1590 వస్తుంది. సో 60% కాదండి. సో నెక్స్ట్ ఆప్షన్ 75%. సో దాన్ని చూద్దాం అవుతుందేమో. 2650, 100. సో క్యాన్సిల్ అయ్యా ఉన్నాయా. సో 00. సో ఎందుకంటే క్యాన్సిల్ చేస్తే పాయింట్లో వస్తుంది. సో పాయింట్లో వస్తుంది తెలిసినప్పుడు మనం కింద 10 కానీ 100 కానీ ఉంచేసుకోవడం బెటర్. సో చూడండి ఇంటూ చేద్దాం. 265 ఇంటూ 75. సో చూస్తే 5 5 25. సో 5 2 5 6 30. సో 32 కాబట్టి 2 3. నెక్స్ట్ 2 5 10. సో 13. నెక్స్ట్ 5 35. సో 3 6 42 ప్లస్ 3 5 కాబట్టి ఇక్కడ 4. నెక్స్ట్ 2 14 ప్లస్ 4. సో 18. సో చూద్దాం 5 7 8 9 1. సో చూడండి 10 ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకోవాలి. సో 1987.5. సో మనకు కూడా రావాల్సింది అదే కదండి. సో 1987.5. సో ఆన్సర్ 75%. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 17th క్వశ్చన్, వాట్ పర్సెంట్ ఆఫ్ ఎ డే ఈజ్ 3 hours? ఒక రోజులో 3 గంటలు అనేది ఎంత శాతం అడుగుతున్నారు. ఒక రోజుకి ఎన్ని గంటలు అంటే తెలుసు కదా, 24 గంటలు. సో 24 గంటల్లో 3 గంటలు అనేవి మనకి ఎంత శాతం అడుగుతున్నారండి. సో చూడండి 8 సార్లు పోతుంది. సో 100/8, 4 2 సార్లు పోతుంది. ఇందులో 25 సార్లు పోతుంది. సో 25/2 అంటే 12.5 లేదంటే 12 అండి. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. 18th క్వశ్చన్ చూడండి. ఒక కాగితం ఫోటోస్టాట్ కాపీ ఇవ్వడానికి రూపాయి ఛార్జ్ చేస్తారు. మొదటి 1000 కాగితాల తర్వాత వాటికి ఛార్జీలో 2% తగ్గింపిస్తారు. అంటే 1000 తర్వాత మనం ఎన్ని కాపీలు తీసుకున్నా సరే దానిలో మనకి 2% డిస్కౌంట్ ఇస్తారండి. 5000 కాగితాలను కాపీ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారు. సో చూడండి ఒకసారి. సో మొత్తం 5000 కాపీలు మనకు కావాలి. సో క్వశ్చన్లో చెప్పిన దాని ప్రకారం మనకి మొదటి 1000 కాపీలకి మనకి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. సో మొదటి 1000 కాపీలకి మనకి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ 4000. సో 1000 పైన ఎంతైనా సరే దానికి 2% తగ్గిస్తారు కాబట్టి సో 4000లో 2% అండి. తెలుసు కదా, ఒక అంకె తర్వాత పాయింట్ పెడితే 10%, ఇంకో అంకె తర్వాత పాయింట్ పెడితే 1%. సో 1% 40 కాబట్టి 2% అంటే 80. సో మనకి 80 తగ్గిస్తారు ఇందులో. సో 80 తగ్గిస్తే 3920 అండి. సో మనకు మొత్తం ఎంత ఛార్జ్ చేస్తారంటే సో 4920. సో ఈ 1000 ఫస్ట్ 1000 కాపీస్కి 1000 రూపాయలు, అలాగే తర్వాత 4000 కాపీస్కి మనకి 2% డిస్కౌంట్ ఇచ్చి ఆ 80 తగ్గించి మనకి మొత్తం కలిపితే 4920 అండి. సో ఆన్సర్ అనేది ఆప్షన్ డి, 4920 అనేది ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 19th క్వశ్చన్, అమ్మకానికి ఉన్న ఒక వస్తువుపై 2.50 గృహిణి ఆదా చేస్తుంది. ఆమె 25 రూపాయలు ఆ వస్తువుపై ఖర్చు చేస్తే ఆ లావాదేవీలో ఎంత శాతం ఆదా అయింది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆవిడ మొత్తం 25 రూపాయలు ఖర్చు పెట్టిందండి. ఒక వస్తువుని తయారు చేయడానికి 25 రూపాయలు ఖర్చు పెట్టింది. అలా ఖర్చు పెట్టిన వస్తువుని అమ్మినప్పుడు ఆవిడకి 2.5 రూపాయలు అనేది ఆవిడకి లాభంగా వచ్చింది. అంటే 25 రూపాయలు ఖర్చు పెట్టి ఒక వస్తువుని తయారు చేస్తే 2.5 రూపాయలు లాభం వచ్చిందంటే ఆవిడ ఎంతకి అమ్మినట్టు, అమ్మిన వేల ఎంత, ఆ రెండింటిని కూడాలి కదా, 2.5 కూడాలి కదా. సో 27.5 అండి. సో దీనిలో మనకి 2.5 అనేది ఎంత అని అడుగుతున్నారు, ఆ వచ్చే లాభం అనేది ఎంత శాతం అని అడుగుతున్నారు. సో 2.5 అనేది ఈ 27.5లో ఎంత, సో ఆ ఎంత పర్సెంటేజ్ అనేది మనం కనిపెట్టాలి. సో చూడండి. సో రెండు చోట్ల కూడా ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ఉన్నా లేకపోయినా ఒకటి. సో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో 25 ఒకసారి. సో ఇక్కడ చూద్దాం ఎన్నిసార్లు పోతుందో. ఒక 25 సో ఇంకో 20. సో 11. సో 100/11. సో 100/11 అంటే చూడండి. సో 9 11 99, అలాగే 1/11. సో 9 1/11. సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ సో 9% అండి ఆన్సర్ అనేది. సో 9%. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
8 లీటర్లలో 20% అనేది శుద్ధ ఆమ్లం ఉంది. అయితే 20% ఎంత అని అడుగుతున్నారు 8 లీటర్లలో. సో చూడండి మొత్తం 100%. సో 100% అనేది మనకి 8 లీటర్లు, అందులో 20% అనేది ఎన్ని లీటర్లు అడుగుతున్నారండి. సో చూడండి దీన్ని బై 5 చేస్తే 20 వస్తుంది. సో దీన్ని కూడా బై 5 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 8/5. సో 8/5 అంటే ఒకసారి పోతుంది, అలా 3 మిగులుతుంది. సో పాయింట్ పెట్టుకుంటే 30. సో 6 సార్లు. సో 1.6 అండి. సో 1.6 లీటర్స్ అండి. సో ఆప్షన్ సి అండి 1.6. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 21వ క్వశ్చన్ చూడండి. 6,650 విలువతో రాజీవ్ వస్తువులు కొనుగోలు చేశాడు. దానిపై 6% రీబేట్ వచ్చింది. రీబేట్ తీసిన తర్వాత 10% రేటుతో అమ్మకం పన్ను చెల్లించాడు. అతడు వస్తువును కొనడానికి ఎంత డబ్బు ఇచ్చాడు? సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. 6,650 రూపాయలండి కొనవేల అనేది. సో దానిలో అతనికి 6% డిస్కౌంట్ వచ్చింది. సో కాబట్టి మనం 6% తీసేయాలి ఇందులో నుంచి. సో ఇక్కడికి 10% అవుతుంది, ఇక్కడికి 1% అవుతుంది కాబట్టి సో 66.5 అనేది 1% అండి. మనకి 6% తీసేయాలి కాబట్టి సో ఇంటూ 6. సో చూడండి 6/60 360, అలాగే 6/6 36, అలాగే 5/6 30. సో పాయింట్ తర్వాత కాబట్టి సో 3.0. సో 0993. సో 399 అండి. మనం 399 తీసేయాలి ఇందులో నుంచి. 6650లోంచి మనం 399 తీసేయాలి. సో 10లోంచి 9 తీస్తే 1, 4లోంచి 9 తీస్తే 5, అలాగే 5లోంచి 3 తీస్తే 2, అలాగే 6. సో 6251. సో ఇక్కడతో అయిపోలేదు. సో మళ్ళీ దీని మీద వాళ్ళు 10% అమ్మకం పన్ను చెల్లించారండి. సో 10% కాబట్టి పాయింట్ పెడితే సరిపోతుంది కాబట్టి 625.1 అండి. సో దీని మొత్తం ఎంత అయితే అది అండి వాళ్ళు చెల్లించింది. సో చూడండి ఎంత చెల్లించారో 1.6786. సో చూడండి ఇదండి ఆన్సర్ అనేది. సో ఫస్ట్ ఆప్షన్ అండి చూడండి. సో ఆప్షన్ ఏ. ఓకేనండి. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం ప్రాబ్లమ్స్ చేయడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండి. థ్యాంక్ యూ.